రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి పాకిస్తాన్ పైన మిసైళ్ళు ఏం వేశారు, బాంబులు ఏం వేశారు, లేకపోతే డ్రోన్ దాడులు ఏం చేశారు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫీల్డ్స్ని ఎన్ని ధ్వంసం చేశారు, ఇవన్నీ ప్రజలు సహిస్తున్నారు. కానీ పాకిస్తానీ జనం, పాకిస్తానీ పాలకులు, పాకిస్తాన్ రాజకీయ నాయకులు సహించలేనటువంటి అసలైన బాంబు ఒకటి ఉంది. అది పాకిస్తాన్ మీద మోదీ వేసినటువంటి వాటర్ బాంబ్. సింధు జలాల ఒప్పందాన్ని అబేయన్స్లో పెట్టడం, హోల్డ్లో పెట్టడం, తాత్కాలికంగా దాన్ని నిలుపు చేయడం ఏదైతే ఉందో, ఇది వాస్తవానికి పాకిస్తాన్కి తగిలినా, తగులుతున్నా, తగలబోతున్నా అతిపెద్ద దెబ్బ. ఇప్పటికే పాకిస్తాన్లో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక సెనేటర్, ఎంపీ అని చెప్పుకోవచ్చు, సయ్యద్ అలీ జాఫర్ ఆయన పేరు. ఈ సయ్యద్ అలీ జాఫర్ గారు నేషనల్ అసెంబ్లీలో నీటికి కటకట వస్తోంది, తాగునీరు లేదు, మా ప్రాంతాలన్నింటిలో ఇబ్బంది వస్తున్నది, సింధు నది జలాలు రాని కారణంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మా ప్రజలకు తాగునీరు అందించలేక, వాళ్ళకి ముఖం చూపించలేక మేము ఇస్లామాబాద్ చుట్టూ తిరుగుతున్నాము అని చెప్పి ఆయన నేషనల్ అసెంబ్లీలో అన్నారు. ఇటు హాఫిజ్ సయీద్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ఒకవేళ మీరు సింధు నది జలాల్ని గనక నిలుపు చేస్తే మేము మీ ఊపిరిని నిలుపు చేస్తాం అని భారత్ని హెచ్చరించారు. సరిగ్గా అదే భాష, అదే పదజాలాన్ని పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ యొక్క పబ్లిక్ రిలేషన్స్ వింగ్, ఐఎస్పిఆర్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అహ్మద్ షరీఫ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా దాదాపుగా అదే మాట అంటున్నారు. తమాషా ఏంటంటే, సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వము అబేయన్స్లో పెట్టినప్పుడు, హోల్డ్లో పెట్టినప్పుడు మన దేశంలోనే చాలామంది దీనివల్ల ఉపయోగం ఏముంటుంది, నీటిని నిలుపు చేసేటటువంటి సాధనం భారత్ దగ్గర ఉందా, అన్ని కట్టడాలు మనం కట్టామా, కాబట్టి మోదీ ఏదో కేవలము మాట కోసం చేస్తున్నారు తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని కొందరు మేధావులు అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆ నీటితో మోదీ ఆటలాడుతున్నారు. పాకిస్తాన్కి కావలసినప్పుడు నీరు ఆగిపోతుంది, పాకిస్తాన్కి అవసరం లేనప్పుడు నీరు విడుదలవుతున్నది. ఇది వాస్తవానికి ఇండియా టుడే పత్రిక ఇటీవల శాటిలైట్ ఫిగర్స్తో సహా చూపించింది. శాటిలైట్ ఫిగర్స్తో మన దేశంలో ఉన్నటువంటి బాగ్లీఘర్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ డ్యామ్ చినాబ్ మీద కట్టినటువంటి ఈ డ్యాముకు సంబంధించి పహల్గాం సంఘటనకి ముందు నీటి ప్రవాహం ఎలా ఉండేది, పహల్గాం సంఘటన ఏప్రిల్ 22న జరిగింది, 23 నాటి శాటిలైట్ ఇమేజెస్ చూపించింది. ఆ తర్వాత మే 21న భారత ప్రభుత్వము మొత్తము ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ ఏకకాలంలో వదిలేసేటప్పటికీ నీరు వెళ్ళింది, నీటితో పాటు చాలా బురద, మన్ను ఇదంతా కూడాను వెళ్ళిపోయి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మే 6కి పూర్తిగా డ్యామ్ గేట్స్ని మూసేశారు. పర్యవసానంగా పాకిస్తాన్కి చుక్క నీరు వెళ్ళలేదు. వద్దనుకున్నప్పుడు వరద, ఆ తర్వాత ఒక్క చుక్క నీరు కూడా వదలలేదు. ఆ తర్వాత మళ్ళీ మే 11వ తారీఖున, అంటే సరిగ్గా 5 రోజుల తర్వాత మొత్తం నీరుని వదిలేశారు. డ్యామ్కి సంబంధించిన అన్ని గేట్లను ఎత్తేశారు. ఆ తర్వాత మే 13వ తారీఖు వచ్చేటప్పటికి, అంటే 2 రోజుల తర్వాత అన్ని గేట్లు మూసేశారు. దీంతో పాకిస్తాన్కి అవసరమైనప్పుడు నీరు రావడం లేదు, అవసరం లేనప్పుడు నీరు లభించనటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి మరాలా డ్యాముకు సంబంధించినటువంటి హైడ్రోలాజికల్ డేటా, ఈ మ్యాప్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మ్యాప్ను జాగ్రత్తగా గమనిస్తే పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఏప్రిల్ 24వ తారీఖున వచ్చేటప్పటికి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసినటువంటి మరుక్షణము మొత్తము నీటిని ఆపేటప్పటికీ ఈ డ్యాములో నీరు తగ్గిపోయింది. మ్యాప్లో చూడొచ్చు డ్యామ్లో ఏ రకంగా డిప్ వచ్చిందో. ఆ తరువాత హఠాత్తుగా మే 3వ తారీఖుకి నీటిని అత్యధికంగా విడుదల చేయటం జరిగింది. పాకిస్తాన్లో వరద వచ్చింది. దీంతో డ్యామును
మరాలా డ్యామ్ కూడాను ఆ నీటిని నిలుపు చేసుకోలేక ఆపుకోలేక అది కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. మళ్ళీ మే 4-5వ తారీఖుకి మొత్తం నీటిని ఆపేసేటప్పటికి డ్యాంలో నీటి మట్టం తగ్గింది, రెండవ డిప్ కనిపిస్తుంది. ఆ తర్వాత నీటిని మళ్ళీ విడుదల చేశారు. మళ్ళీ మే 16వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ నీటిని పూర్తిగా నిలుపు చేశారు. డ్యాంలో మట్టము పూర్తిగా తగ్గిపోయింది. ఈ గ్రాఫ్ని చూస్తే మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. మోంగ్లా డ్యామ్ ఏదైతే ఉందో, ఈ మోంగ్లా డ్యామ్ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉంది. దానిలో కూడా మనకి ఈ రకంగా భారతదేశము ఇష్టానుసారంగా నీటిని వదలడము, అక్కడ వరదలు సృష్టించటము, ఆ తరువాత నీటి విడుదలని పూర్తిగా ఆపు చేయటము, ఆపు చేసేసరికి పాకిస్తాన్లో నీటి కొరత రావడం మోంగ్లా డ్యాంలో కూడాను మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే పాకిస్తాన్కి ఎన్ని నీళ్లు విడుదల చేయాలో అన్ని నీళ్ళే విడుదల చేయటం జరిగింది. కానీ పాకిస్తాన్కి నీరు వెళ్ళవలసిన రీతిలో వెళ్ళడం లేదు. పూర్తి కొరత వస్తుంది, ఆ తర్వాత వరద వస్తుంది, ఆ తర్వాత కొరత వస్తుంది, ఆ తర్వాత వరద వస్తుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఈ సింధు నదీ జలాల విషయంలో చినాబ్ కావచ్చు, సట్లెజ్ కావచ్చు, జీలం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సింధుకి సంబంధించిన నీరు కావచ్చును, ఈ నీటి విషయంలో పాకిస్తాన్లో భయంకరమైనటువంటి ఎద్దడి వచ్చింది. పాకిస్తాన్లో ఇప్పుడు హాహాకారాలు వినిపిస్తున్నాయి. పైగా ఈ కొద్దిపాటి నీటిని పంజాబ్లో ఉన్నటువంటి చోలిస్తాన్ ఎడారికి సైన్యం మళ్ళించి అక్కడ వ్యవసాయం చేయాలని ప్రయత్నించేటప్పటికి సింధులో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి మాకు నీరు కావాలి, మా సింధు, మా పేరిట ఉన్నటువంటి నది సింధు నది, మా నీరు మాకు కావాలి అని చెప్పి ఉద్యమాలు జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇటు భారతదేశం ఇప్పటికే మన జలాలను రణబీర్ కెనాల్ ఉంది, కశ్మీర్ మహారాజు ఉన్నటువంటి సమయంలో ఏర్పాటు చేసినటువంటి కెనాల్ సిస్టమ్. ఈ కెనాల్ సిస్టమ్ ద్వారా జమ్మూ ప్రాంతంలోకి, అదేవిధంగా చినాబ్ వ్యాలీ ఏదైతే ఉందో, డోడా, కిష్త్వాడ్, భదర్వా, ఈ ప్రాంతాల్లో నీటిని మరలించడం ద్వారా గ్రామాలకు, రైతులకు, మన రైతులకు నీరు అందేలా చేసింది. ఇన్నాళ్ళు భారత ప్రభుత్వం దీనికి నీరు పంపించేది కాదు, ఎందుకంటే సింధు జలాల ఒప్పందాన్ని పాటించాల్సి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ కెనాల్స్లో కూడా నీరు వస్తుంది. అదేవిధంగా ఉలర్ చెరువు ఒకటి ఉంటుంది, ఉలర్ లేక్ అంటారు. ఆ ఉలర్ లేక్ మీద ఉన్నటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా ఇన్నాళ్ళు సింధు జలాల ఒప్పందం కారణంగా వాటిని హోల్డ్లో ఉంచారు. ఇప్పుడు ఆ పని కూడా వేగవంతంగా జరుగుతోంది. మొత్తం మీద మోదీ వేసినటువంటి ఈ జలాస్త్రం వల్ల, ఈ నీటి ఖడ్గం దెబ్బకి ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడుతోంది, హాహాకారాలు చేస్తోంది. యుద్ధము ఆగినప్పటికీ, తాత్కాలికంగా కాల్పులు ఆగినప్పటికీ పాకిస్తాన్లో ఇప్పటికీ కూడాను హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం యొక్క జలఖడ్గం అక్కడ అతలాకుతలం చేసేస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.